అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై కానీ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా గత వైఎస్ఆర్సీపీ చేసిన తప్పుల గురించి సవివరంగా గంట సేపు మాట్లాడారు ఆయన. రామతీర్థంలో తల నరకటం మొదలు పెట్టుకుని 7 కొండలు కాదు 2 కొండలు అంటూ సిట్ రిపోర్టు ప్రకారం తిరుపతిలో లడ్డూలో జరిగిన అడల్ట్రేషన్ గురించి కానీ, తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా తిరుపతి జోలికి వెళ్ళలేదు, అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళింది. 60 లక్షల లడ్డూలు, 234 కోట్లు, 60 లక్షల లీటర్ల నెయ్యి, 234 కోట్లు క్యాష్, అదేవిధంగా 20 కోట్ల లడ్డూల్లో అవినీతి జరిగింది. చిన్నప్పన్న అకౌంట్లో కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? అన్యమత ప్రచారం చేసి తిరుపతి టిక్కెట్ల వెనకాల క్రైస్తవ ప్రచారం జరగలేదా? అదేవిధంగా లేని పింక్ డైమండ్ని సృష్టించలేదా? అలాగే పరకామణిలో చోరీ జరగలేదా? తిరుమల డిక్లరేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతే కాదు, మన గురువాయూరులోని అన్ని చోట్ల కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాలి, దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? అలాగే అంతర్వేది రథం, తర్వాత బిట్రగుంట, విజయవాడ వెండి సింహాసనాలు, 1 2 క్రిస్టియన్ అయినటువంటి ఒక రోసయ్యని ఉన్నత పదవిలో నియమించారు. పద్మావతి వీసీ క్రిస్టియన్, వెంకటేశ్వర యూనివర్సిటీలో దేవసహాయం అనేటువంటి అధికారం నియమిస్తే వెంకటేశ్వర స్వామి ఫోటోలే తీసేశాడు ఆయన. ఎన్ని తప్పులు! 1 2 ఏ తప్పు ఎక్కడ ఆగలేదా? మీకెవరో శిశుపాలుడు మీకు ఆదర్శమా? శిశుపాలుడిని ఆదర్శంగా తీసుకుంటున్నారా, లేకపోతే శిశుపాలుడిని బీటౌట్ చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఒక భీష్మాచార్యుడు, ఒక ద్రోణాచార్యుడు, ఒక ధర్మరాజు ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీకు శిశుపాలుడు ఆదర్శమా? భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు, గుర్తుపెట్టుకోండి. చేసిన ప్రతి తప్పుకి వడ్డీతో సహితంగా వసూలు చేస్తాడు వడ్డీ కాసుల వాడు.